వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్. పాత ఛాయాచిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఓల్డ్ ఫోటో లవర్స్కు స్వాగతం. ఈ వీడియోలో సుమారు 150 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ పట్టణాలు ఎలా ఉండేవో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. స్ట్రీట్ వ్యూ ఇన్ తంజావూర్, తమిళనాడులోని ఒక వీధి ఎలా ఉందో చూడండి. 1860 ప్రాంతంలో తీసిన అందమైన ఫోటో, అందమైన వీధి, ఇద్దరు మనుషులు ముచ్చరించుకుంటూ ఉన్నారు. ఈ ఫోటో చూడండి, సేమ్ అలాగే ఉంది. తమిళనాడులోని తంజావూరులోని ఒక వీధి, ఒకవైపు దేవాలయాలు, ఒకవైపు ఇళ్ళు ఉన్నాయి. చక్కని విశాలమైన రహదారి, ఎంత అందంగా ఉందో చూడండి. ఆ యొక్క ఫోటో ఆనాటి సజీవ చిత్రం. జైపూర్లోని ఒక విశాలమైనటువంటి వీధి, 1870 ప్రాంతంలో చాలా విశాలమైన భవనాలు, ఎద్దుల బండ్లు, పాదచారులు. 150 సంవత్సరాల క్రితం రాజస్థాన్ బికనీర్లోని సూర్సాగర్ సరస్సు చూడండి ఎంత అందంగా ఉందో. ఒంటెలు, మనుషులు, అక్కడక్కడ బావులు, ఎంత విశాలంగా, ఎంత ఆహ్లాదకరంగా, స్వచ్ఛమైన వాతావరణం ఉండేదో అప్పుడు ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. ఝాన్సీ కోట, 1870. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన భారత వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి కోట అది. ఆనాటి మన భారతదేశము ఖలిస్తాన్, నేటి పాకిస్తాన్లోని 1899 కాలంలో తీసిన ఫోటో ఒక కోట, ఖలిస్తాన్ కోట. ఉదయ్పూర్ పట్టణం 1890లో పెద్ద కోట, పక్కన చిన్న చిన్న ఇళ్ళు, ఎంత సుందరంగా ఉందో చూడండి. జామా మసీద్, ఢిల్లీ వెనకవైపు భాగం, మసీదు వెనకవైపు వీధి, 1880లో. మనకి ఈ ఓల్డ్ ఫొటోస్, ఈ పాత ఛాయాచిత్రాలు చూస్తుంటే ఆనాటి పరిస్థితులు, సామాజిక నేపథ్యం అర్థమవుతూ ఉంటుంది. తిరుచిలోని ఒక రహదారి, 1890లో. దారిలో ఎద్దుల బళ్ళు వెళుతూ ఉన్నాయి. ఇది కూడా తిరుచి ప్రాంతంలో మనకు కోట, పెద్ద కోట, కొండపైన. అక్కడ బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న మనుషులు. లక్నో టౌన్లోకి, పట్టణంలోకి ఎంట్రన్స్ గేటు, 1860 ప్రాంతంలో. పట్టణం చుట్టూ కోటగోళ్ళు ఉండేటప్పుడు. ఇది కూడా లక్నోలోని ఒక హుసేనిబా గార్డెన్ తోట. అందమైన తోటలు, అందమైనటువంటి కోటలు, పెద్ద పెద్ద బావులు, సరస్సులు, ఎంత అందంగా ఉండేవి ఆనాటి మన పట్టణాలు, గ్రామాలు, నగరాలు. బరోడా సిటీ మొత్తం చూడండి, 1870 ప్రాంతంలో. వడోదరా సిటీ. టూంబ్ ఆఫ్ రంజిత్ సింగ్, ఆఫ్ఘన్ టర్కిష్ ఆక్రమణదారులతో పోరాటం చేసినటువంటి సర్దార్ రంజిత్ సింగ్ గారి యొక్క సమాధి అది. ఆనాడు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన టర్కిష్, ఆఫ్ఘన్ల యొక్క వలసదారుల నుంచి పోరాటంలో ప్రాణాలర్పించినటువంటి రంజిత్ సింగ్ సమాధి. లాహోర్ రైల్వే స్టేషన్, 1890 ప్రాంతంలో. విశాలమైన పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంగణము. స్టేషన్ బయట గుర్రపు బండి, సైకిళ్ళ పైన వెళ్తున్నటువంటి ప్రజలు. లాహోర్ సిటీ, 1870. విశాలమైన దారులు, పెద్ద పెద్ద చెట్లు, ఎంతో సుందరంగా, అందంగా, స్వచ్ఛమైన వాతావరణంలో ఆనాటి ప్రజలు జీవించారనే దానికి ఈ ఫోటోలే మనకి సాక్ష్యాలు. హుగ్లీ నదిలోని పడవలు, కోల్కతా, 1860 ప్రాంతంలోని హుగ్లీ నదిలో ఉన్నటువంటి నది ఒడ్డున ఉన్న పడవలు. గంగా నది ఒడ్డున ఉన్నటువంటి వారణాసి, కాశీ దేవాలయాలు, 1866 ప్రాంతం. కాశీ, వారణాసి ఘాట్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని జైపూర్లోని హవామహల్, 1890 ప్రాంతంలో. హవామహల్ ముందు వైపు విశాలమైన పెద్ద రహదారి, ఒక కూడలి ప్రాంతము, కొట్లు, దుకాణాలు, మనుషులు, అందరినీ గమనించవచ్చు. కుతుబ్ మీనార్, ఢిల్లీ, 1870. దూరం నుంచి తీసినటువంటి ఒక పనోరమా ఫోటో ఇది. కుతుబ్ మీనార్. గోల్డెన్ టెంపుల్, అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం, 1880 ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి చూడండి.
వందల సంవత్సరాల క్రితమే ఎంతో అందమైనటువంటి భవంతులు, విశాలమైనటువంటి కోటలు నిర్మించారు ఆనాటి మన పూర్వీకులు. ఎల్ఫిన్స్టన్ కాలేజ్, బాంబే, 1870. టౌన్ హాల్, బాంబే, 1880 ప్రాంతంలో. టౌన్ హాల్ ముందు ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, బాంబే, 1890. బాంబేలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినస్. హోల్కర్ కాలేజ్, కరాచీ, ఇండియా, 1890. ఇక్కడ ఇండియా అని ఎందుకు రాశానంటే ఆ కాలంలో ఫోటో కాబట్టి, ఆ కాలం మన భారతదేశం, కరాచీ మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి. నాగపూర్ రైల్వే స్టేషన్, 1890లో. విశాలమైనటువంటి మహాసామ్రాజ్యము, అఖండ భారతదేశము, మొత్తం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అన్నీ కూడా మన దేశంలోని భాగాలే ఒకప్పుడు. గేట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫేర్వెల్ జరుగుతున్నటువంటి దృశ్యము 1890లో బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతూ ఉంది. గుర్రాలపైన సైనికుల కవాతు, రాజరిక హోదాలో అధికారులు, గొప్ప ఫేర్వెల్ కార్యక్రమం అది. మోతీ మహల్, భోపాల్, 1870 ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి భోపాల్లోని మోతీ మహల్. ఆ మోతీ మహల్ ముందు ఆనాటి భోపాల్లోని ప్రజలు వారి యొక్క వస్త్రధారణ మీరు గమనించవచ్చు. ఢిల్లీ కాశ్మీర్ గేట్, ఢిల్లీలోని కాశ్మీర్ గేటు 1890 ప్రాంతంలో. ఆ కాశ్మీర్ గేట్ ఎంట్రన్స్ వెళ్ళేది వచ్చేది దారి పక్కనే. ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర గుర్రపు బగ్గీలు, వెళ్ళే దారి వచ్చే దారికి ఒక గేటు. పెద్ద పెద్ద పట్టణాలకు చుట్టూ కోటగోడలు, ప్రధాన ద్వారాలు ఉండేవి ఆ కాలంలో. 1890లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, ఢిల్లీలోని ఎర్రకోట 1890 ప్రాంతంలో ఎద్దుల బండి వెళ్తూ ఉంది చూడండి. ఎద్దుల బండి ఆగ్రా కోట ముందు 1870. ఢిల్లీ ఆగ్రా కోట ముందు దారిలోంచి వెళ్తున్నటువంటి ఒక ఎద్దుల బండి. మన భారతదేశమే కాదు, ప్రపంచంలోని ఏ సంస్కృతిలో చూసినా కూడా మానవ జీవన విధానంలో ఎద్దులు ప్రధానమైన పాత్రను పోషించాయి. గ్వాలియర్, బంగ్లా, మధ్యప్రదేశ్, 1860-90 ప్రాంతంలో దూరం నుంచి తీసినటువంటి ఫోటో. ఆ కొండ పక్కన తోటలో ఉన్నటువంటి మనుషులు, అందమైనటువంటి సన్నివేశం. గ్వాలియర్ కోట వెళ్ళే ప్రధాన రహదారి 1883 ప్రాంతంలో. గ్వాలియర్ కోటలోకి ప్రధానమైనటువంటి మార్గం, మెయిన్ ఎంట్రన్స్ చూడండి. మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి గొప్ప రాజా సంస్థానము గ్వాలియర్. ఆ గ్వాలియర్ కోట ఎంత విశాలమైందో చూడండి కొండలపైన. తాజ్మహల్ 1890 ప్రాంతంలో తాజ్మహల్ని దూరం నుంచి అందమైనటువంటి ఫోటో తీశారు. చాలా అందమైన చక్కని ఫోటో. పెషావర్ 1878 యునైటెడ్ ఇండియా అని రాయడం జరిగింది. ఎందుకంటే ఆనాటి పెషావర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి అప్పుడు పెషావర్ కోట ముందు దారి ఎంత అందంగా ఉందో ఆ సీన్. హుగ్లీ నదిలో స్నానం చేస్తున్నటువంటి యాత్రికులు, భక్తులు, కలకత్తా 1885. హుగ్లీ నదిలో స్నానం ఆచరిస్తున్నటువంటి దృశ్యం. భావనగర్లోని ఓల్డ్ దర్బార్ గేట్వే ఎంత అందంగా ఉందో చూడండి. పెద్ద పెద్ద తలుపులు, పెద్ద ద్వారం. భావనగర్, గుజరాత్లోని ఓల్డ్ దర్బార్ గేట్వే 1870 ప్రాంతంలో. భోపాల్లోని మోతీ మహల్, సుందరమైనటువంటి కోట, రాజాంతపురం 1870 ప్రాంతంలో. కొలాబా, బాంబే
ఒక దూరం నుంచి తీసినటువంటి కోట 1855 బాంబే కొలాబాలోని పాత కోట. మనం బాంబే సినిమాలో ఈ కోట పైనే మనీషా కొయిరాల పరిగెత్తే సన్నివేశాలు అవన్నీ కూడా మణిరత్నం గారు చిత్రీకరించారు. ఆ సినిమాలో కూడా చూడవచ్చు ఈ యొక్క కోటను. ఛత్రపతి శివాజీ టెర్మినస్ బాంబే ఫ్రంట్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి. 1880 ప్రాంతంలో పూర్తిగా ఆంగ్లేయుల ఇంగ్లాండ్ యొక్క దేశీయ శైలితో నిర్మించినటువంటి నిర్మాణం అది. మదన్ మహల్ కోట, జబల్పూర్, మధ్యప్రదేశ్ 1869. ఒక పెద్ద రాతిపైన నిర్మించినటువంటి ఒక పెద్ద భవనము కోట. చూడండి ఎలా కట్టారో ఆశ్చర్యం వేస్తుంది మనకి. అంత పెద్ద రాతిపైన ఎడ్జిలో అంత పెద్ద గోడలు ఆ కోటను నిర్మించడం. హోల్కర్ కాలేజీ, కరాచీ 1890 ప్రాంతంలో. ఆ కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలిసి దిగినటువంటి ఫోటో 1890 ప్రాంతంలో. మన దేశానికి స్వతంత్రం రాకముందు అదంతా కూడా మన దేశంలో భాగమే. షిల్లాంగ్ 1872లో షిల్లాంగ్ ప్రాంతము, ఆ పట్టణం ఎలా ఉందో చూడవచ్చు మీరు. చిన్న చిన్న ఇళ్లతోటి ఎంతో సుందరంగా ఉంది. 1860 ప్రాంతంలో జోధ్పూర్లోని మెహ్రాన్గర్ కోట, కొండపైన కట్టినటువంటి కోట మెహ్రాన్గర్. చాలా దుర్భేద్యమైనటువంటి కోట ఇది. జోధ్పూర్లోని మెహ్రాన్గర్ కోట దూరం నుంచి తీసినటువంటి ఒక అందమైన ఫోటో. మద్రాస్ చెన్నై హార్బర్ 1860 సముద్రంలోంచి తీసిన ఫోటో. అంటే సముద్రం ఒడ్డు, ఆ ఒడ్డునటువంటి ఆనాటి మద్రాస్ చెన్నై నగరం యొక్క దృశ్యాన్ని మీరు చూడవచ్చు. సముద్రం వైపు నుంచి తీశారు ఫోటోని. అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం ముందు ఉన్నటువంటి ట్రావెన్కోర్ మహారాజు గారి యొక్క గుర్రాల రథం, సుమారు 6 గుర్రాలు ఆ రథానికి పూంచి ఉన్నాయి. 1900 ప్రాంతంలో తీసినటువంటి అద్భుతమైన ఫోటో. బెంగళూరులోని ఒక రోడ్డు ప్రాంతం 1870 ప్రాంతంలో. ఇది కూడా బెంగళూరు 1870 ప్రాంతం నుండి ఒక వీధి దృశ్యము. మన పూర్వీకులు, ఆనాటి ప్రజలు, వారి యొక్క వస్త్రధారణ, వారి బట్టలు అవన్నీ కూడా మీరు గమనించవచ్చు ఈ ఫోటోల ద్వారా. 1860 ప్రాంతంలో మైసూరు సంస్థానం ముందు విశాలమైన రహదారి సన్నివేశాన్ని ఫోటో తీయడం జరిగింది. చూడండి. 1880లో మైసూరులోని లాన్స్డౌన్ బిల్డింగ్, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఆంగ్లేయుల యొక్క విశాలమైన అతిపెద్ద భవంతి లాన్స్డౌన్ బిల్డింగ్ 1880 ప్రాంతంలో. హైదరాబాద్ 1880 ప్రాంతంలో హైదరాబాద్ చార్మినార్ ముందు వైపు దృశ్యాన్ని చూడవచ్చు మీరు. ఆ ప్రధానమైనటువంటి వీధిని. ఆనాటి ఛాయాచిత్రాలు ఇప్పటికీ పదిలంగా మనకి దొరకడం ఆనాటి చరిత్రను, ఆనాటి సామాజిక నేపథ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. సూరత్ పట్టణం 1890 ప్రాంతంలో ఒక సంత. చూడండి. ముస్సోరీ హిల్ స్టేషను, డెహ్రాడూన్ 1900 ప్రాంతంలో. ముస్సోరీ హిల్ స్టేషను కొండ ప్రాంతము, ఎంతో అందమైనటువంటి చల్లని ప్రదేశం డెహ్రాడూన్. చార్బాగ్ రైల్వే స్టేషన్, లక్నో 1875 ప్రాంతంలో. ఆ కాలంలోనే పెద్ద పెద్ద భవంతులను, రైల్వే స్టేషన్లు బ్రిటిష్ వారు కట్టించారు. నిజంగా ఈ విషయం అయితే చాలా గ్రేట్ అనుకోవాలి మనం. లక్నో గేట్వే ఆఫ్ హుస్సేనాబాద్ బజార్ 1890. చూడండి ఎంత అందంగా ఉందో ఈ గేటు ఎంట్రన్స్. రియల్లీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, బ్యూటిఫుల్. స్ట్రీట్ వ్యూ ఇన్ కలకట్టాలోని ఒక వీధి దృశ్యము. ఎద్దుల బండ్లు, ఒంటెలు, గుర్రాలు, గుర్రపు బగ్గీలు, నాటి సాధారణ దృశ్యాలు. ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయం ముందు ప్రధాన వీధి 1892 ప్రాంతంలో ఎలా ఉందో చూడండి. ఆ వీధిలో ఉన్నటువంటి మనుషులు, ఆ ఇళ్ళు. పూణే ఓల్డ్ పూనా
1890 ప్రాంతంలో కోణపట్నం. ఓల్డ్ ఫొటోస్, పాత ఛాయాచిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాటిని చూస్తూ ఆ కాలంలోకి ఒక పరకాయ ప్రవేశంలాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది ఆయన పరిస్థితుల్లోకి. రాక్ఫోర్ట్ టెంపుల్, తిరుచిరాపల్లి, తమిళనాడు. చక్కగా ఎద్దుల బండి, ఆ బండి ముందు ఎద్దులు. ఎంత బ్యూటిఫుల్ ఉంది, రియల్లీ బ్యూటిఫుల్ సీన్. పక్కన ఆడుకుంటున్న పిల్లలు. వెరీ వెరీ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటో ఇన్ దిస్ వీడియో. పన్హాలా ఫోర్ట్, మహారాష్ట్ర, 1885 ప్రాంతంలో. కొల్హాపూర్, 1870. కొల్హాపూర్ పట్టణం ప్రధాన వీధి 1870లో. కొల్హాపూర్లోని మరొక వీధి చూడండి, పెంకుటిళ్ళు. వీధిలో గుర్రపు బండి, మనుషులు. గ్వాలియర్లోని జైన దేవాలయం గ్వాలియర్, 1865. ఏనుగు, అంబారీ ఏనుగు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం దూరం నుంచి తీసినటువంటి ఒక అందమైన ఫోటో, 1892. ఆగ్రా కోట ముందు తోట, అక్కడ గేదెలు, మనుషులు, ఆ చెట్ల కింద సేదతీరుతున్న మనుషులు, ఆ ఎండకు నిలబడిన గేదెలు. ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ VII మన భారతదేశానికి విచ్చేసినప్పుడు లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో వారికి గొప్ప రాజా స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వాగతంలో భాగంగా మహారాజా రేవా గారి యొక్క ఏనుగు అంబారి. మైసూరు చాముండి దేవాలయము బంగారం, వెండితో తయారు చేసినటువంటి అమ్మవారిని ఉత్సవ సమయంలో ఊరేగింపు చేసేటువంటి ఉత్సవ వాహనము 1865 ప్రాంతంలో. మెయిన్ ఎంట్రన్స్ గేట్, మైసూరు రాజుగారి యొక్క కోటకు మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఆ గేట్ పైన ఉన్నటువంటి, ఆ ద్వారం పైన నంది యొక్క విగ్రహం చాలా అందంగా ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటలో ఉన్నటువంటి ఒక మసీదు, ఆ మసీదు దగ్గర, ఆ కోట ద్వారం దగ్గర కూర్చున్న మనుషులు, అందమైనటువంటి ఫొటోస్. స్నానం చేసినటువంటి ఏనుగులు, మావటీలు ఏనుగులతో స్నానం చేపిస్తున్న దృశ్యము 1862లో తీసిన ఓల్డ్ ఫోటో. లాహోర్ హైకోర్టు, ఆనాటి మన భారతదేశంలోని ప్రధాన పట్టణం లాహోర్ హైకోర్టు 1880 ప్రాంతంలో. గుల్బర్గా కోట, కర్ణాటక, 1885. ఆ కోట ముందు కోట చుట్టూ ఉన్న కందకము, ఆ కందకంలో మొసళ్ళను వదిలేవాళ్ళంటే అప్పుడు రక్షణగా. ఆ కందకాన్ని దాటి కోటలోకి రావాలంటే చాలా ప్రమాదకరం. గ్వాలియర్ రాజుగారి యొక్క అంబారి, ఏనుగు అంబారి. ఆ అంబారి పైన కూర్చున్న గ్వాలియర్ సంస్థానాధీశులు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ హెరిటేజ్ ఫోటో ఆఫ్ ఇండియా. చిత్రదుర్గం కోట, ఆ కోట కింద ఎద్దుల బండి, గుర్రపు బండి, మనుషులు. ఇటు పక్క గుర్రం దగ్గర విదేశీయులు కూడా నిలబడి ఉన్నారు ఇద్దరు. 1896లో తీసిన ఓల్డ్ ఫోటో. అక్కడ ఇళ్ళు, ఏనుగుల మౌంటెడ్ ఎలిఫెంట్స్ పెరేడ్ 1900 కాలంలో ఏనుగుల పైన మావటీలు. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మన సిపాయిలు, ఆంగ్లేయుల సైన్యంలో ఉన్నటువంటి మన భారత సిపాయిలు వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి యొక్క ఫోటో. ఫ్రెండ్స్, ఈ యొక్క ఓల్డ్ ఫొటోస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చిన వారు మీ యొక్క లైక్స్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓల్డ్ ఫోటో బయోస్కోప్. మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నేను మీ రాజు, ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్. జై హింద్.